మా బావగారికి ఎంతో ఇష్టమైన చికెన్ కార్న్ సూప్ చేద్దామని బోన్లెస్ చికెన్ని సెపరేట్ చేసుకున్నాను. అందులో కొంచెం వాటర్ పోసి తగినంత ఉప్పు వేసి కొద్దిసేపు ఉడికించుకున్నాను. తర్వాత ఇంట్లోనే తయారు చేసుకున్న సూప్ పౌడర్ని నేను అందులో వేశాను. ఒకవేళ మీకు ఇంట్లో దొరకకపోతే, టైం లేకపోతే మీరు బయట కూడా తెచ్చుకుని వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని దాన్ని ఉడికించుకున్నాను. శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీరని సన్నగా తురుముకొని అందులో వేసుకున్నాను. ఆ తర్వాత 3 గుడ్లు వైట్ సొన మాత్రమే వేశాను. ఎల్లో మాత్రం వేయకండి, నీసు వాసన వస్తుంది. మా బావగారికి గ్యాస్ ట్రబుల్ ఉండడం వల్ల మసాలాలు ఎక్కువ వేయకుండా తక్కువ మసాలాతోనే నేను సూప్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్లో కలుపుకొని అందులో వేయాలి. బాగా గిలకొట్టుకోండి, లేకపోతే మీకు ఉండలుండలుగా వస్తుందన్నమాట. వాటర్లో కలుపుకొని వేసుకోవడం మంచి ఆప్షన్ అని నేను చెప్తాను. అంతేనండి, సూప్ చేయడము పెద్ద కష్టమేం కాదు. ఒక్కసారి నేను చేసినట్టు నాలా ట్రై చేయండి.